బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల దగ్గర నుంచి చదువే తలరాతలు మారుస్తుందని వారి ఆలోచనల దగ్గర నుంచి చదువే నిజమైన ఆస్తి అని బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ఈరోజు అనేక మంది ఉద్యమకారులు కానీ అనేక పార్టీలు కానీ అనేక మంది మేధావులు కానీ అనేక మంది ఆలోచనాపరులు కానీ చదువు ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంటరానితనంతో పాటు వారి యొక్క కుటుంబ నేపథ్యం బాగుంటుందని ఒక గొప్ప ఆలోచనతో నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లిని ఓలలాడించాల్సింది పోయి అటకెక్కిస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా చదువుకి గొప్ప ఆలోచనలు, సామాజికంగా స్థితిగతులు మెరుగుపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఈ రాష్ట్రంలో గొప్ప సంస్కరణకు ఆద్యుడయ్యాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని పేరు మార్చారు. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున, 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000, 5 పిల్లలుంటే 60,000. ఆ విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఓదరగొట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో గమనించమని కానీ, లేకపోతే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి రామనాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకొని నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి అలాంటి ఆలోచనలతో అందరినీ, నాట్ ఓన్లీ రామనాయుడు గారు, ఎంటైర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఇస్తారని చెప్పి ఈరోజు గాలికి వదిలేసినటువంటి పరిస్థితికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. ఒకసారి రామనాయుడు గారు ఏం మాట్లాడారు? ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక ప్రక్క కూటమి నాయకులు ఈ విధంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలతో పాటు ఈ తల్లికి వందనాన్ని కూడా గాలికి వదిలేస్తే చివరికి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఖజానా ఖాళీ అయిందంట. ఖజానా ఖాళీ అయిందా? ఖజానా నిండుగా ఉందా? ఈ రాష్ట్ర ప్రజలకు నిజమైనటువంటి న్యాయమైనటువంటి హామీలు ఇవ్వాలా, ఇవ్వద్దా? ఏదో ఒక రకంగా తప్పుడు హామీలు, చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారే. నిన్న శ్రీకాకుళం జిల్లాలో వెర్రితలలు వేసే విధంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. తల్లికి వందనం కోసం ఆలోచిస్తాడంట ఇన్స్టాల్మెంట్ వైజ్గా. అయా చంద్రబాబు గారు, మీరు తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్గా ఇస్తారో, చివరిగా తల్లి వందనం వద్దు ఈయనని చెప్తారో ఖజానా ఖాళీ అయిందని, అది మీ ఇష్టం. అకౌంటబిలిటీ అనేది రాబోయే రోజుల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు
సామాజికంగా, ఆర్థికంగా ఆ పేదల యొక్క కుటుంబాల స్థితిగతులు మెరుగుపడాలని, ఏ కుటుంబం చదువు కోసం, ఏ కుటుంబం చదువు లేదు అనే ఆలోచన లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకుని చదివించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఇంటిలోనూ చదవకుండా ఎవరూ ఉండకూడదని గొప్ప ఆలోచన. ఆ మాట నిలబెట్టుకోవటానికే అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా 4 సంవత్సరాలు అమ్మఒడి కార్యక్రమాన్ని గొప్ప ఆలోచనలతో గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ, మంచి రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్స్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ ఉన్నటువంటి విద్యార్థులకు అమ్మఒడి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చెప్పిన డేట్స్కి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 5వ ఇన్స్టాల్మెంట్ కూడా, 5వ ఏడాది కూడా మరి 2024 జూన్కి ఇవ్వటానికి ప్రిపేర్ చేసి పక్కాగా పెట్టి ఎన్నికలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి కింద గత 4 సంవత్సరాల్లో దరిదాపు 83 లక్షల మంది పిల్లలకి 44,48,865 మంది తల్లుల అకౌంట్లో 26,067 కోట్ల రూపాయలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతిని నిలుపుకున్నాడయ్యా. చంద్రబాబు మీలాగా కాదు. మాట చెప్పి ఓడ దాటిందాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడిమల్లన్న అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో లేదు. చంద్రబాబు గారు అది మీకు వర్తిస్తుందని కూడా తెలియపరుస్తా ఉన్నాం. మేము అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే మీరేమన్నారు? అమ్మఒడి నాన్న బుడ్డి. ఎంత దారుణం! పేద పిల్లల స్థితి, సామాజికంగా అణగారినటువంటి స్థితిగతులు ఏ కులం వాళ్ళైనా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఉన్నత కులాల్లో పేదవారి అందరి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని, చదువులమ్మ తల్లిని ఈ రాష్ట్రంలో ఓలలాడిస్తే నాన్న బుడ్డి అన్నావు సరే, కానీ నాన్న బుడ్డికి ప్రియారిటీ ఇస్తా ఉన్నావు. నువ్వు మంచి నీళ్లు దొరకటం లేదేమో కానీ మందు ఏరులై పారిస్తా ఉన్నావు. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రాష్ట్రంలో మందు ఓలలాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు చూపిస్తే అనుకున్నాం ఈయనేదో కొంచెం ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితి మారుస్తానికి 2 ఏళ్ళు అభివృద్ధి చేస్తాడనుకున్నాం. 2 ఏళ్ళు అయితే వీధికి 2 షాపులు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆలోచన అయినటువంటి అమ్మఒడి మీరు పేరు మార్చి కుటుంబంలో ప్రతి వారికి ఇస్తారని చెప్పారే, తక్షణమే మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే ఏది అడ్డు చెప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా నాయకుడు పిల్లలు, అక్క చెల్లెళ్ళ యొక్క పిల్లలు నా సొంత మేనల్లుళ్ళు, మేనకోళ్ళని చెప్పి ఈ రాష్ట్రంలో విద్యా వ్యాప్తి కొరకు, విద్య యొక్క స్థితిగతులు మెరుగుపరిచి సమాజంలో ఉన్న అసమానతలు పోగొట్టే విధంగా పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో ఒక విద్యలో పేటెంట్, సామాజిక విప్లవంలో పేటెంట్ తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయితేనే, మీరు చెప్పినటువంటి హామీలు ఇంప్లిమెంట్ అయితేనే సామాజిక స్థితిగతులు పెరగటానికి ఆస్కారం ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త, చెప్పిన హామీ నిలబెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఉదాహరణ నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 57 నెలల్లో విద్య కోసం ఎన్ని గొప్ప మార్పులు, ఎంత డబ్బులు వెచ్చించాడో ఒక్కసారి ఉదాహరణకి దరిదాపు జగనన్న అమ్మఒడి కోసం 26,667 కోట్ల రూపాయలు వెచ్చించాడు. జగనన్న విద్యాకారం కోసం 3,366 కోట్లు వెచ్చించారు. జగనన్న గోరుముద్ద కోసం 4,417 కోట్లు వెచ్చించారు. పాఠశాలలో నాడు నేడు మొదటి దశ, రెండవ దశ కలిపి దరిదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. అట్లాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ
ఇవన్నీ ఉండబట్టి సంపూర్ణ పోషణ కింద 6,688 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. చివరికి ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ ఇస్తానికి 32 కోట్ల రూపాయలు. అట్లాగే విద్యార్థులకు 8వ తరగతి విద్యార్థులకు టీచర్లకు బైజూస్ కంటెంట్ ట్యాబ్లు ఇచ్చినందుకు 1,300 కోట్ల రూపాయలు. ఇలాగే జగనన్న విద్యా దీవెన కోసం 12,610 కోట్ల రూపాయలు. అట్లాగే వసతి దీవెన కింద 5,392 కోట్ల రూపాయలు. విదేశీ విద్య కోసం 107 కోట్ల రూపాయలు. మొత్తం దరిదాపు అన్ని కళ్యాణమస్తు సహా 72,919 కోట్లు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువు కోసం, సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఒక గొప్ప హృదయంతో, మనస్సుతో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేసే విధంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనియాడుతున్న తరుణంలో చంద్రబాబు గారు మీరు అబద్ధపు హామీలను, చివరికి చదువుకునే పసిపిల్లలను మోసం చేసే తల్లికి వందనాన్ని కూడా తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇకనైనా ఆలోచించి మేము పెట్టినటువంటి అమ్మఒడిని మార్చేరే తల్లికి వందనం, ఆ తల్లికి వందనాన్ని ఆ తల్లులు పిల్లలను గుసురు కొట్టుకోకుండా బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీతో, రెస్పాన్సిబిలిటీతో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నారు.